హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమేంటి నేర్చుకోబోతున్నాం చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ ల్యాండా అంటే ఏంటి, ఓకే, ఆ ల్యాండా మనం ఎందుకు నేర్చుకోవాలి, ఆ ల్యాండా నేర్చుకోవడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, సో అయితే ఒకసారి ఈ డెఫినేషన్ చూద్దాము. సో ఈ డెఫినేషన్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈజ్ ఏ ఇది చూడండి. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈజ్ ఏ సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్ వెబ్ సర్వీస్. ఓకే, సో లాంబ్డా అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమి ఉంది? సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్. సర్వర్లెస్ కంప్యూటింగ్ సర్వీస్ అంటే సర్వర్ ఉండదన్నమాట. సర్వర్ లేకుండానే, దాని మీనింగ్ చెప్తాను మీకు. సర్వర్ లేకుండానే మనము ఈ కంప్యూటింగ్ సర్వీస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, అంటే గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్. ఇక్కడ చూడండి, దట్ ఈస్ ద మీనింగ్. ఇట్ అలౌస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. యూ జస్ట్ అప్లోడ్ యువర్ కోడ్ అండ్ Lambda takes care of the rest, handling the server infrastructure, scaling and execution. ఓకే, ఈ లైన్లో చూసినట్లయితే ఇట్ అలోస్, జూమ్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏంటంటే ఇట్ అలోస్ యూ టు రన్ కోడ్ వితౌట్ ప్రొవిజనింగ్ ఆర్ మేనేజింగ్ సర్వర్స్. సో మనం ఎటువంటి సర్వర్స్ని మేనేజ్ చేయకుండా జస్ట్ అప్లోడ్ యువర్ కోడ్ అండ్ Lambda టేక్స్ కేర్ ఆఫ్ ద రెస్ట్. జస్ట్ అప్లోడ్ చేయండి, రిమైనింగ్ Lambda టేక్ కేర్ చేస్తుంది అంటుంది. ఇక్కడ ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కేలింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ కోడ్. దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ స్టేట్మెంట్లో హలో వరల్డ్, ఈ ప్రింట్ స్టేట్మెంట్ హలో వరల్డ్ అనే ఒక పైథాన్, ఇది ఉంది ఒక పైథాన్ కోడ్ని, ఓకే, హలో వరల్డ్ అనే పైథాన్ కోడ్ని నేను ప్రింట్ చేయాలి అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూడండి. నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ అంటే ఏదో ఒక ల్యాప్టాప్, ఒక సిస్టమ్ ఉండాలి. దాంట్లో నేను ఏం చేయాలి? పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. పైథాన్ ఇన్స్టాల్డ్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. సో పైథాన్ కోడ్ రాయడానికి నాకు ఏదో ఒక ఐడిఈ ఉండాలి అనుకుందాం. అయితే ఇది ల్యాప్టాప్ ఉండాలి, పైథాన్ ఇన్స్టాలర్ ఉండాలి అండ్ ఏదో ఒక ఐడి ఉండాలి. అది జస్ట్ ఒక ప్రింట్ హెలో వరల్డ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి. జనరల్గా నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ని క్రియేట్ చేసుకొని తర్వాత నాకు నచ్చట్లేదు, వదిలేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇక్కడ ప్రాబ్లం ఏంది అంటే ఇక్కడ నేను ల్యాప్టాప్కి అమౌంట్ పే చేస్తున్నాను, రైట్? ఓకే, పైథాన్ ఇన్స్టాలర్ అనేది ఫ్రీయే కాబట్టి ఇది ఫ్రీయే. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఒక పైథాన్ కోడ్ని రన్ చేయడానికి నేను ఒక ల్యాప్టాప్, ఒక సిస్టమ్ని పర్చేస్ చేశాను. ఓకే, పర్చేస్ చేయడం వల్ల దానికి నాకు అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్లో ఎవరు తీసుకుంటున్నాను, న్యూ ప్రాజెక్ట్, Lambda బేసిక్స్. ఏదో ఒకటి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ హలో వరల్డ్, ఓకే హలో వరల్డ్ తీసుకున్నాను. జస్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేస్తున్నాను. చూడండి, జస్ట్ ఈ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి నేను ఒక సిస్టమ్ని పర్చేస్ చేశాను. ఓకే, ఆ సిస్టంలో నేను పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని ఒక పైచామ్ని ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఆ పైచామ్ని యూస్ చేసుకొని నేను ఒక పైథాన్ కోడ్ రాసి రన్ చేశాను. జస్ట్ ఒక హలో వరల్డ్ రన్. అయితే ఇక్కడ నాకు ఓవరాల్గా ఏం ఏం ఖర్చు అయింది? ఒక ల్యాప్టాప్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక అమౌంట్ అనేది అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. అదే నేను ఒక సర్వర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను క్లౌడ్లో చేయాలనుకుంటున్నాను. ఏంటి, జస్ట్ ప్రింట్ హెలో వరల్డ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అదే నేను ఒక సర్వర్ని క్రియేట్ చేసి
ఓకే. క్లౌడ్‌లో ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి EC2 మిషన్ అంటాము. ఓకే. ఒక సర్వర్‌ని నేను క్లౌడ్‌లో క్రియేట్ చేసి, ఆ సర్వర్‌లో నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేసి, తర్వాత నా కోడ్‌ని అక్కడ డిప్లాయ్ చేసి రన్ చేయాలి. ఇక్కడ గూడా మీకు అమౌంట్ ఖర్చవుతుంది. ఎలా ఖర్చవుతుంది? ఇక్కడ ఒక సర్వర్‌ని మీరు క్రియేట్ చేశారు. ఓకే. అయితే ఈ యొక్క డ్రాబ్యాక్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేసి డెవలపర్స్ జస్ట్ ఒక్క ప్రింట్ స్టేట్‌మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంత సెటప్ ఒక కస్టమర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! అంటే ఒక కస్టమర్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గదా! రైట్. ఇదేందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రింట్ హెల్లో వరల్డ్ ప్రింట్ చేయడానికి నేను ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలంటే ఒక రూ. 10,000 ఓకే. 30,000 అయిందనుకుందాం. ఓకే. సో, ఫ్యూచర్‌లో నాకు ఈ కోడ్‌తో పని లేదు. అప్పుడు నేనేం చేయాలి? ఈ ల్యాప్‌టాప్ ఏం చేయాలా? సో, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ. రైట్. అలాగే సర్వర్ తీసుకుందాము. సో, సర్వర్ తీసుకుంటే మీరు మంత్లీ అమౌంట్ అనేది పే చేయాల్సొస్తదనుకుందాము. సో, సర్వర్‌లో నేను ఒక రూ. 1,000 అంటే జస్ట్ ఒక రూ. 1,000 పే చేస్తున్నాను. ఎందుకు? ఈ హెలో వరల్డ్ అనే ఫంక్షన్ రన్ చేయడానికి. ఒక ఫంక్షన్‌ని జస్ట్ సారీ ఒక స్టేట్‌మెంట్‌ని రన్ చేయడానికి నేను ఒక రూ. 1,000 పే చేయాల్సొచ్చింది. ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని ఇదంతా సెటప్ చేసుకోవడానికి. అయితే ఈ కాస్ట్‌ని వీళ్ళు రెడ్యూస్ చేయడానికి వీళ్ళేం చేశారు అంటే కొంతమంది డెవలపర్స్ స్ మొత్తం స్ట్రక్చర్ మొత్తం మేమిస్తాము. జస్ట్ మీ కోడ్‌ని మీరు డిప్లాయ్ చేసుకొని రన్ చేయండి. రన్ చేసినందుకు పే చేయండి. పే యాస్ యూ గో. పే యాస్ యూ యూజ్ అనుకుంటా. ఓకే. సింపుల్‌గా వీళ్ళేం చేశారు, మొత్తం వాళ్ళదే ఉంటుంది. సెటప్ అంతా వాళ్ళదే ఉంటుంది. జస్ట్ వాళ్ళు డిప్లాయ్ చేసి మన కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు జస్ట్ మీరు కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు ఆ అమౌంట్ మాత్రమే పే చేయండి అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రింట్ హెల్లో వరల్డ్ రన్ చేశాననుకోండి. ఇక్కడ నాకు రూ. 1 పట్టుద్దనుకుందాం. రూ. 1. సో, 30,000 పే చేయడము 30,000 పే చేస్తే మీకిక్కడ ల్యాప్‌టాప్ లాస్ అవుతది. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మీరు ఈ కోడ్ వద్దనుకున్నారనుకోండి. ఈ రన్ చేయాలనుకోవట్లే మీరు ఈ కోడ్‌ని. సో, సింపుల్‌గా మీరేం చేస్తారు? ఇక్కడి నుంచి ఈ కోడ్‌ని తీసేసారనుకోండి. మీరు ఈ సర్వీస్‌ని యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అదే మీరిక్కడ ల్యాప్‌టాప్ పర్చేస్ చేసుకొని పర్టిక్యులర్‌గా ఈ కోడ్ కోసం మీరు ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తుంటే ల్యాప్‌టాప్ అంటే లోకల్ సెటప్ అన్నమాట. ఓకే. మళ్ళీ ల్యాప్‌టాప్ అనుకోవద్దు. సిస్టము ఇయన్నీ అనుకోవద్దు. జస్ట్ లోకల్ సెటప్ అంతే. ఓకే. సో, ఫ్యూచర్‌లో నాకు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదనుకోండి. అప్పుడు మీకు ఈ ఎక్విప్‌మెంట్ అంతా లాస్. ఈ ఎక్విప్‌మెంట్ మొత్తం లాస్. అదే మీరు సర్వర్‌లోకొచ్చారనుకోండి. ఓకే. ఈ సర్వర్‌లోకి ఏందంటే మీరు ఫ్యూచర్‌లో ఇది డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లౌడ్‌లో చూడండి. మీరు క్లౌడ్‌లో రన్ చేస్తున్నారంటే ఆబ్వియస్‌లీ అమౌంట్ ఎక్కువే ఉంటుంది. ఎక్కువ పే చేయాల్సొస్తది. ఓకే. సో, మీరు అమౌంట్ అనేది కంపేర్ టు అంటే కం లోకల్‌తో కంపేర్ చేసుకుంటే సర్వర్‌లో తగ్గుద్ది. బట్ స్టిల్ ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఎక్కువే ఉంది. రైట్. సో, ఈ అమౌంట్‌ని కూడా రెడ్యూస్ చేస్తున్నాడన్నమాట ఇక్కడ. దిస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్. ఇప్పుడు మీకు అర్థమైందిగా సర్వర్‌లెస్. సర్వర్ మనది కాదు. వాళ్ళది సర్వరు. మన కోడ్ మనది. అక్కడ డిప్లాయ్ చేసుకొని రన్ చేస్తాం. సో, దట్ ఈస్ ద మీనింగ్ అన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ చూస్తైతే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ ఎ సర్వర్‌లెస్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై అమెజాన్. సో, మీకు అర్థమైందిగా యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్ అంటే ఏందంటే, యాక్చువల్‌గా మన కోడ్ రన్ అయ్యేది సర్వర్‌లోనే. కాకపోతే అది మనం క్రియేట్ చేసిన సర్వర్ గాదు. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు క్రియేట్ చేసిన సర్వరు. ఓకే. మనమేం పర్టిక్యులర్‌గా ఒక సర్వర్ ఏం క్రియేట్ చేసుకోవట్ల. ఓకే. సో, అలా క్రియేట్ చేసి మన కోడ్‌ని అక్కడ డిప్లాయ్ చేసి రన్ చేసుకున్నందుకు వాళ్ళు ఇంత అమౌంట్ చార్జ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మనం సర్వర్ ఏం క్రియేట్ చేయట్లేదు. జస్ట్ కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసుకుంటున్నాం. ఆ కోడ్‌ని డిప్లాయ్ చేసి రన్ చేసినందుకు మనం అమౌంట్ పే చేయాలి. సో, ఇక్కడ ఈ లైన్ చూస్తే సో, ఏడబ్ల్యూఎస్ వాళ్ళేం చేస్తారు హ్యాండ్లింగ్ ద సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. స్కేలింగ్ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఎగ్జిక్యూషన్ గూడా ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. మన పనేందంటే కోడింగ్ మీద ఫోకస్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని అచీవ్ చేయడమే. అంటే కోడింగ్ రాయడమే. జస్ట్ రాసిన తర్వాత డిప్లాయ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ రిమైనింగ్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ వాడు టేక్ కేర్ చేసుకుంటాడు. సో, దట్ ఈస్ ద బెనిఫిట్. సో, బెనిఫిట్స్ ఆఫ్ సర్వర్‌లెస్ దాన్ని మనము సర్వర్‌లెస్ కంప్యూటింగ్ అంటాం. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చదువుకోండి. ఇక్కడ కాస్ట్ నేను చెప్పాను గదా! సారీ. కాస్ట్ మీద వెరీ ఇంపార్టెంట్. యూ ఓన్లీ పే ఫర్ ద కంప్యూట్ టైమ్ యూ కన్జ్యూమ్. సో, ఇప్పుడు మనం ఇదేందంటే లాంబ్డా కోడ్ రన్ చేస్తున్నాం గదా! కోడ్ రన్ అవ్వడానికి రన్ రన్ ఓకే. మళ్ళీ రన్ టైమ్ వేరు ఓకే. ఈ కోడ్ రన్ అవ్వడానికి పెట్టే టైము ఓకే. మరి ఈ కోడ్ యొక్క వాట్ ఈస్ దట్ సైజ్ అన్నమాట. కోడ్ యొక్క సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంబీ, 2 ఎంబీ, 3 ఎంబీలో ఉంటది కదా! కోడ్ యొక్క సైజ్. ఈ రెండిటిని బేస్ చేసుకొని మనకి చార్జ్ అనేది